ఆర్ఎన్ఆర్ కాలనీలో శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్ఎన్ఆర్ కాలనీ, ఏటిగడ్డ, కిస్నాపూర్ ప్రాంతాల్లో ఆదివాసీ బంజారా సమాజ ఆధ్యాత్మిక మార్గదర్శి శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండే కాలనీల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఇళ్ల ముందు రంగోలీలు వేసి వీధులను జెండాలు, పతాకాలతో అలంకరించారు. సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. చిన్నారులు భక్తి గీతాలు ఆలపించగా యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమానికి ఉత్సాహాన్ని జోడించారు. కాలనీ నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీ గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఘనంగా సాగింది. చేతుల్లో జెండాలు పట్టుకొని యువత చేసిన జై సేవాలాల్ నినాదాలతో పట్టణ వీధులు మారుమోగాయి. ర్యాలీని చేసేందుకు ప్రజలు రహదారుల వెంట నిలబడి అభినందనలు తెలిపారు. ర్యాలీ అనంతరం జరిగిన సభలో బంజారా ప్రజలు సేవాలాల్ మహారాజ్ జీవితం, బోధనలను స్మరించారు. ఈ సందర్భంగా బంజారా పెద్దలు మాట్లాడుతూ 18వ శతాబ్దంలో జీవించిన ఆయన బంజారా, లంబాడి సమాజాలకు ఆధ్యాత్మిక దిశ నిర్దేశం చేసి ఐక్యత, నిజాయితీ, అహింస వంటి విలువలను బోధించారన్నారు. సమాజంలో ఉన్న మద్యపానం, మూఢనమ్మకాలు, విభేదాలను తగ్గించేందుకు కృషి చేసిన మహనీయుడుగా గుర్తింపు పొందారు. సేవాలాల్ మహారాజ్ ఆశయాలు నేటి యువతకు మార్గదర్శకం. ఆయన చూపిన దారిని అనుసరిస్తేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. చెడు అలవాట్లను విడిచిపెట్టి చదువు, కృషితో ఎదగాలి. ఐక్యతతో ఉంటే ఎలాంటి కష్టాన్నైనా జయించగలమన్నారు. మన ఆత్మ గౌరవం, మన సంస్కృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. సద్గురు సేవాలాల్ జయంతి ఉత్సవం 257వ ఉత్సవం గత 5 సంవత్సరాల నుంచి జరుపుతున్నాము. నాకు మా గురువు సత్యం, అహింస లేకుండా ధర్మాలను పాటిస్తూ హిందూ ధర్మంగా జీవించాలని మా బంజారా సోదరులు యావత్ తెలంగాణ, యావత్ భారతదేశం మొత్తం ఇవాళ 15 ఫిబ్రవరి వేడుకలు జరుపుకుంటున్నాం. మా మిత్రులతో సహా, మా సహచరులతో సహా, మా గజ్వేల్ కాన్స్టిట్యున్సీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారికంగా జరుపుకుంటున్నాము. మా సంఘాలు, మా బంజారా సోదరులు అందరూ కలిసి భోగ్ బండాలు చేసుకుంటూ ఆటపాటలతోటి, ఉత్సవాలతోటి, బైక్ ర్యాలీలతోటి మా కాన్స్టిట్యున్సీ మొత్తం ర్యాలీ తీసి మేము చాలా ఆనందంగా జరుపుకుంటున్నాము. మా గురువు మార్గదర్శకంలో నడుస్తున్నాం. పరంపరంగా మా లంబాడా సోదరులను మేము ఈ ఉత్సవం చాలా ఆనందంగా జరుపుకొని నాకు సలహా సూచన మేరకు ముగిస్తున్నాం. నా పేరు మాది అయితే ఈరోజు మాది సేవాలాల్ జయంతి సందర్భంగా 287వ జయంతి సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15. ఈ రోజున మా సేవాలాల్ గురించి మేము బైక్ ర్యాలీ తీయడం జరిగింది. మా తండా నుంచి గజ్వేలి మరియు ఈ ఇతర మా ముంపు గ్రామాల మొత్తంలో ఈరోజు బైక్ ర్యాలీ తీయడం జరిగింది. అదేవిధంగా మా సేవాలాల్ మహారాజ్ ప్రత్యేకతలు ఏంటంటే ఆనాడు మరుసటి కాలంలో ఆనాడు మా బంజారాల గురించి బ్రిటిష్ వారితో కూడా ఎంతో యుద్ధం చేయడం జరిగింది. మంచి మాటలతోటి మా బంజారాలను ఒక ఐక్యతాటికి తెచ్చి మా బంజారా ధర్మం వైపు నిలబడాలని ఒక ఐక్యత తెచ్చిన మా గొప్ప ఘనత మా సేవాలాల్ మహారాజ్. మా సేవాలాల్ మహారాజ్ ఆటలోనే మేము ఇప్పటికైనా ఇంకెప్పటికైనా ఆయన ఆధ్వర్యంలోనే ఆయన ధర్మం వైపు మేము నిలబడతామని ఈరోజు చాలా ఘనంగా సేవాలాల్ జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది. ఇది మా సేవాలాల్, మా బంజారా యూనిటీ వాళ్ళు ఎక్కడైతే ఉంటారో మా సేవాలాల్ ప్రత్యేక మంది ఈ మొత్తం టోటల్ తెలంగాణలో మా బంజారాలు అందరూ ఈరోజు ఫిబ్రవరి 15 తారీఖు నాడు అందరూ జరుపుకోవడం జరుగుతుంది. ఇది మేము ఒక్కరమే కాదు, అందరూ తండవాసులు పొద్దున మంచిగా సేవాలాల్ మహారాజ్ ఒక నైవేద్యం పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మా అమ్మవారైన జగదంబ భవాని అనే మా అమ్మవారు ఉంటుంది. ఆమె మా సేవాలాల్ మహారాజ్కి చాలా ఆరాధ్య దైవంగా నిలబడ్డది. మేము కూడా మా భవానికి పొద్దున నైవేద్యం చేయడం జరిగింది. ఇది మా తండాకు సంబంధించిన విషయం. పేరు మహేందర్, అది ఆర్ఎన్ఆర్ స్టాఫ్. మేము మా
శివలాల్ జయంతి సంఘం కమిటీ తరఫున ఈరోజు మేము 287వ శివలాల్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము. ఇది గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో ఇప్పటికి మేము మల్లన సాగర్ నుంచి వేకెట్ చేసి ఇప్పటికీ 6 సంవత్సరాలు ఉంది దాదాపు. ఈ 6 సంవత్సరాల నుంచి మేము అధికారికంగా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారికంగా జరుపుకోవడం ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. మరియు మేము ఇంత ఘనంగా చేసుకుంటున్నామంటే మా శివలాల్ జయంతి ఇది ఎంతో సంతోషకరమైన విషయం కూడా. మేము ఇంతమంది ఇంత తండోపతండాలుగా తరలి వచ్చి మేము మా వారి ర్యాలీగా చేయడం అనేది మామూలు విషయం కూడా కాదనుకుంటున్నాను. మేము ఎన్ని రోజుల నుంచి చేసుకుంటున్నది. మాకు శివలాల్ మార్గదర్శకాలు ఏమి ఇచ్చారంటే శాంతి, సత్యం, ధర్మం, అహింస, శాంతి ధర్మం పాటించి అహింసను విడనాడాలని చెప్పేసి మాకెంతో మార్గదర్శకంగా నిలిచిన శివలాల్ గురువు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.